శ్రీ గురుభ్యో నమః. శ్రీ నాన్నగారు పలికిన అమృతవాక్కులు. శ్రీ రమణ స్వామి మానవాళికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించిన అవతార పురుషుడు భగవాన్ శ్రీరమణ మహర్షి గారు. తమిళనాడులోని మదురైకి 30 మైళ్ళ దూరంలో గల తిరుచుళ్ళి అనే శివక్షేత్రంలో సుందరమయ్యర్ అళగమ్మ పుణ్య దంపతులకు రెండో కుమారునిగా 1879 డిసెంబర్ 30న భగవాన్ శ్రీరమణ మహర్షి గారు జన్మించారు. తిరుచుళ్ళిలో ప్రాథమిక విద్య పూర్తయిన అనంతరము భగవాన్ శ్రీరమణ మహర్షి మదురైలోని తమ తండ్రి గారి ఇంట్లో ఉండి అమెరికన్ మిషనరీ హైస్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ఆయన మదురై మిషన్ హైస్కూల్లో 10వ తరగతి చదువుకుంటున్న రోజులవి. 1896 జూలై 16వ తేదీన తాను మేడ మీద గదిలో ఒంటరిగా మెలకువగా ఉన్న సమయంలో తాను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగా మనస్సులో ఏ విధమైన ఆవేశం కానీ ఆవేదన కానీ ఆందోళన కానీ లేని ప్రశాంత సమయంలో మరణం ముంచుకు వచ్చింది. శ్వాస స్తంభించిపోయింది, గుండె ఆగిపోయింది, రక్త ప్రసరణ నిలిచిపోయింది, కళ్ళు మూతపడ్డాయి, పెదవులు బిగుసుకుపోయాయి, కాళ్ళు చేతులు కొయ్యబారిపోయాయి. శరీరము శవమైంది. శరీరము శవమైనప్పటికీ శరీరంతోటి ఇసుమంతయు సంబంధం లేని సద్వస్తువు ఒకటి ఆయనకు స్ఫురించింది. శరీరంతో సంబంధం తెగిపోయినప్పటికీ తన అస్తిత్వానికి అణుమాత్రం కూడా లోటు ఆయనకు కనిపించలేదు. ఆత్మస్ఫురణ సుస్పష్టంగా ఉంది. ఈ దేహము ఒక జడమని, దానికి తానున్న సంగతే తెలియదని, అట్టి దేహము తాను కాదని, తాను నాశనము లేని సద్వస్తువని తెలుసుకున్నారు. ఇది ఆయన ఊహకు సంబంధించిన విషయం కాదు. ఇది ఆయన ప్రత్యక్ష అనుభవము. అది మన కొలతలకు కురచబుద్ధులకు అందేది కాదు. అది మన ఆలోచనలు ఆగిన చోట అర్థమయ్యే అంతస్తు. ఆత్మ అంటే ఏంటో, పరబ్రహ్మ అంటే ఏంటో, వేదాంతమున చెప్పబడిన ఆ సద్వస్తువు అంటే ఏంటో ఆయనకి తెలుసుకోవాలనే కాంక్ష కూడా లేదు. మరణించే ఈ దేహానికి అతీతంగా మరణమే లేని అమృత వస్తువు ఒకటి ఉందని తెలియని 16 ప్రాయంలో ఆయనకు ఈ మరణానుభవం కలిగింది. సాధన చేసి ఆయన ఋషి కాలేదు. కేవలం మరణానుభవంతోనే ఆయన మనస్సు అంతర్ముఖమై దాని పుట్టి చోటైన హృదయాన్ని చేరుకొని అందులో అణిగిపోయింది. అంతే. వెంటనే ఆత్మ తానుగా వ్యక్తమైంది. రమణస్వామి అసలు నేనును గుర్తించి మాయ నేను నుంచి విడుదల పొంది అమృత స్థితిని పొందారు. 20 నిమిషాల తర్వాత మరలా శ్వాస కదిలింది, గుండె కొట్టుకుంది, రక్త ప్రసరణ ప్రారంభమైంది. ఆ దేహమే ఒక దేవాలయం అయింది. గురువు సహాయం లేకుండా, శాస్త్రశ్రవణం చేయకుండా, సాధనలతో నిమిత్తం లేకుండా, అసలు సత్యాత్మ అనేది ఒకటి ఉన్నదని తెలియకుండా ఈ సృష్టిలో ఆత్మానుభూతిని పొందిన వారు మరొకరు లేరు. ఇది ఆధ్యాత్మిక జగత్తులోని అద్భుతము, అపూర్వము. ఆయన పుట్టికే ఈ పుడమి తల్లికి ఒక గర్వకారణము. ఈ మరణానుభవానికి ముందే దేశంలోని ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శివక్షేత్రము అరుణాచలం గురించి ఒక బంధువు ద్వారా రమణ మహర్షి వినడం జరిగింది. దాన్ని తిరువన్నామలై అని కూడా అంటారు. ఇది చెన్నైకి 120 మైళ్ళ దూరంలో ఉంది. ఆ క్షేత్రం పేరు, అక్కడి దేవుని పేరు, అక్కడి గిరి పేరు కూడా అరుణాచలమే. అరుణగిరి ప్రదక్షిణం అత్యంత పుణ్యప్రదమైంది. దీన్ని కోరికలు నెరవేర్చుకునే కొండ అని కూడా అంటారు. అద్వైత సిద్ధాంతికి అత్యంత సన్నిహితంగా ఉన్న క్షేత్రం అది. స్మరణ మాత్రమే మోక్షం ప్రసాదించే క్షేత్రము అరుణాచలము. శ్రీరమణ మహర్షి తాను పొందిన ఆత్మానుభవాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మశాంతిని లోకానికి పంచి ఇవ్వడానికని 1896 సెప్టెంబర్ 1న మదురై నుండి అరుణాచలం చేరుకుని అరుణాచలేశ్వరునికి తన్ని తాను నివేదించుకున్నారు. ఆయన కౌపీనాన్ని ధరించారు. అరుణాచలం వెళ్ళిన తొలి రోజుల్లో తీవ్రమైన తపోనిష్టలో ఉన్నారు. ఆయనది సహజ సమాధి. ఆ దివ్యమూర్తిని చూసి అనేక మంది ఆకర్షితులయ్యారు. అట్టివారిలో ప్రఖ్యాత సంస్కృత పండితుడు, మహాకవి, ఉన్నతమైన ఉపాసనాపరుడు, భారతీయ తత్వశాస్త్రాన్ని మదించిన మహామేధావి అయిన శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు ఒకరు. గణపతి ముని తపస్సు యొక్క స్వరూపాన్ని గురించి రమణ మహర్షిని ప్రశ్నించారు. నేను అనే తలంపు ఎక్కడి నుండి ఉద్భవిస్తుందో పరిశీలించిన మనస్సు అందులో లీనమవుతుంది. అదే తపస్సు అని శ్రీరమణ మహర్షి ఉపదేశించారు. ఈ ఉపదేశానుగ్రహానికి గణపతి ముని హృదయం ఆనందంతో నిండిపోయింది. మోక్షానికి నూతన మార్గాన్ని చూపించిన ఈ సద్గురువుకు భగవాన్ శ్రీరమణ మహర్షి అని శ్రీ గణపతి శాస్త్రి గారు నామకరణం చేశారు. ఈ నామమే లోక ప్రసిద్ధి పొందింది. శ్రీరమణ మహర్షి ఆధ్యాత్మిక బోధనలన్నింటినీ క్రోడీకరించిన శ్రీ గణపతి శాస్త్రి గారు రమణ గీత అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథంలో హృదయ విద్య ప్రత్యేకతను లోకానికి వెల్లడించారు.
1922లో శ్రీ రమణ మహర్షి గారు మాతృదేవి అడగమ్మ మహానిర్వాణానంతరము అరుణాచలంలో శ్రీ రమణాశ్రమాన్ని స్థాపించబడ్డారు. దేశం నలుమూలల నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి అనేక మంది రచయితలు, శాస్త్రవేత్తలు, భక్తులు, రాజకీయ నాయకులు, సంగీత విద్వాంసులు, సంస్కర్తలు శ్రీరమణ మహర్షిని దర్శించారు. శ్రీ బివి నరసింహస్వామి అనే ప్రముఖ న్యాయవాది భగవాన్ జీవిత విశేషాలను సేకరించి ఆంగ్లంలో ఆత్మదర్శనము అనే గ్రంథాన్ని రచించారు. ప్రముఖ పాశ్చాత్య పత్రికా రచయిత పాల్ బ్రింటన్ శ్రీ రమణ మహర్షిని దర్శించి ఆయన సమక్షంలో తాను పొందిన అంతరంగిక అనుభూతిని గురించి ఒక గొప్ప గ్రంథాన్ని రచించి పాశ్చాత్య ప్రపంచానికి శ్రీరమణ మహర్షిని పరిచయం చేశాడు. అనేక మంది ముముక్షువులు ఆయన దర్శించి ఆయన నుండి కాంతిని, శాంతిని పొందారు. శ్రీరమణ మహర్షి దర్శనానంతరమే తనకు ఏమీ తెలియదన్న సంగతి తాను తెలుసుకున్నానని ఒక ప్రముఖ పాశ్చాత్య శాస్త్రవేత్త అన్నారు. శ్రీరమణ మహర్షి బోధ సహజమైంది, సరళమైంది, సూట్ అయింది. ఆయన బోధనకు కాలదోషం పట్టదు. శివుని పేర ఉపయోగం లేని చర్చలకు ఆయన దిగలేదు. మానవాళి జ్ఞానంలో ఎదగడానికి ఆయన సహాయ సహకారాలను అందించారు. మానవ జాతికి ఆత్మజ్ఞానాన్ని గురించి ఉపదేశించడానికి ఈశ్వరుని ఆజ్ఞపై ఆ లోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిన అవతార పురుషుడు ఆయన. ఆత్మజ్ఞానం మాత్రమే అహంభావాన్ని మటుమాయం చేస్తుంది. ఆత్మజ్ఞాన సముపార్జన ఒక మహాకళ. దానికోసమని ప్రయత్నించకపోవడమే మాయ. భగవద్గీతలో వర్ణించిన స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు ఎలా ఉంటాడో మనం భగవాన్ శ్రీరమణ మహర్షిని చూసి తెలుసుకోవచ్చును. ఆయన ఆత్మస్థుడై ఉండి లోకానికి ఆత్మను తెలుసుకునే మార్గాన్ని సులభం చేశారు. సమత్వమే ఆయన ఊపిరి, అదే లోకానికి ఆదర్శము. ఆయన అనుగ్రహంతో ఎంతోమంది అమృత స్వరూపులయ్యారు. ప్రేమమూర్తి అయిన ఆయన కరుణామయుడు. జ్ఞాన మార్గాన్ని సుస్థిరం చేసిన మహాత్ముడు ఆయన. 14 ఏప్రిల్ 1950 శుక్రవారం నాడు ఆయన దేహగతమైన చరిత్రను ముగిసింది. భగవాన్ శ్రీరమణ మహర్షి మహాప్రస్థాన సమయంలో ఒక కాంతి పుంజము ఆకాశ వీధిలో సంచరించింది. ఆత్మతత్వమే రమణతత్వము. రమణ జ్యోతి వెలుగుతూనే ఉంది. ఆయన బోధామృతము చిరకాలం స్మరించదగింది. అన్ని జీవుల హృదయ కుహరాల్లోనూ ఎరుక అయ్యి ప్రకాశిస్తున్న పరమాత్మే అరుణాచల రమణుడని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్పారు. రక్త మాంసాలతో ఉన్న దేవుణ్ణి చూడాలి అనుకుంటే భగవాన్ శ్రీరమణ మహర్షిని చూడవచ్చునని మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు. నావ 10 మందిని దాటిస్తే పడవ 100 మందిని దాటిస్తుంది, కానీ ఓడ 1000 మందిని దాటిస్తుంది. శ్రీరమణ స్వామి ఈ జీవులను సంసార సాగరం నుంచి దాటించడానికి వచ్చిన ఓడలాంటి వారు. భవిష్యత్తులో భావితరాల వారు భగవాన్కి గుడులు కట్టి పూజించే రోజు చెరువులోనే ఉంది. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.